హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలు కండరాలలో పటుత్వం అనేది తగ్గిపోయి క్రమక్రమంగా అంగం అనేది బలహీన పడిపోతూ ఉంటుంది. సో ఈ సమస్య చాలా మందిలో కూడా నేను అబ్జర్వ్ చేశానండి. ఎంతో మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. ఈ అధిక హస్తప్రయోగం వల్ల గట్టిగా నొక్కి చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి సున్నితమైనటువంటి నరాలు అంటే ఎంత చాలా సున్నితంగా అంటే కనబడినటువంటి సున్నితమైన నరాలు, ఆ నరాలలో నుంచి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫ్లో అవ్వాలి. సో ఇలా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల ఆ నరాలకు దెబ్బ తగిలి లేదా ఇబ్బంది కలిగి ఆ నరాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల అంగం అనేది మృదువుగా మారడం అంటే మెత్తగా మారడం, సరిగా గట్టిపడకపోవడం, ఎక్కువసేపు రక్త ప్రసరణను నిలపలేకపోవడము, తద్వారా త్వరగా వీర్యం పడిపోవడం లేదా త్వరగా మెత్తబడిపోవడం, ఇలాంటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. సో ఈ సమస్యలతో బాధపడుతున్నా లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ అంగం మీద ఉన్నటువంటి నరాలలో కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే కనుక తిరిగి వాటిని పునర్జీవితం చేయకపోవడం, అదేవిధంగా వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కొరకు, నరాలను బలోపేతం చేయడం కొరకు, అదేవిధంగా కండరాలను కూడా వృద్ధి చెందించడం కొరకు ఒక సులువైన అద్భుతమైన చిట్కా ఈరోజు మనం తెలుసుకుందాం. ఎంతో మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే పార్టిసిపేషన్లోనే మధ్యలో మెత్తబడిపోవడము లేదా మధ్యలోనే వీర్యం పడిపోవడము, త్వరగా వీర్యం పడిపోవడము, ఎక్కువసేపు గట్టిగా నిలబడలేకపోవడము, ఇలాంటి సమస్యలు సహజంగా చాలా మంది చూస్తారు. కొంతమందికి స్టార్టింగ్ లో కూడా ఇబ్బందిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది బలవంతంగా మళ్ళీ చేతితోటి హస్తప్రయోగాలు చేసి గట్టిపడ్డాక కానీ చేయలేని పరిస్థితి కూడా ఉంటారు. సో అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాను క్రమం తప్పకుండా రోజుకు ఒకసారి చొప్పున 45 రోజుల పాటు కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ అంగమైన నరాల్లో కండరాల్లో బలం అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోండి. ముందుగా ఒక ములక్కాడ తీసుకోండి. ములక్కాడలు అయితే మన అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. ములక్కాడను మంచిగా కరెక్ట్గా మధ్యలోకి కట్ చేయండి. మీ ఇష్టం ఏ విధంగా చేసి ఆ ములక్కాడ లోపల ఉన్నటువంటి గుజ్జును అదేవిధంగా గింజలను మాత్రమే తీసుకోండి. అంటే పైన ఉన్నటువంటి ఆ గట్టి బెరడు ఉంటుంది కదా, ఆ బెరడును తొలగించేయాలి. లోపల ఒక చెంచాతో కానీ చాక్తో కానీ లోపల ఉన్నటువంటి గుజ్జును లేదా అదేవిధంగా గింజలను ఈ రెండింటిని కలిపి ఆ గుజ్జు ఆ గింజల్ని కలిపి కొద్దిగా ఒక చిన్న పాత్రలో తీసుకొని దానిలో ఒక చెంచాడు అంటే ఒక బౌల్ తీసుకున్నాక ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని కలపాలి. కలిపిన తర్వాత సరిపడ తేనె వేసుకుంటూ దాని ఒక లేపన్ లాగా అంటే మెత్తగా దంచుకున్నా పర్వాలేదండి. ఆ గుజ్జు కొంచెం గట్టిగా ఉందనుకోండి, మెత్తగా దంచుకోండి, ఏం కాదు. సో తర్వాత ఈ అశ్వగంధ వేసినాక కొంచెం చిక్కగా అవుతుంది అంటే కొంచెం తడి ఉంటుంది కదా, తడి వల్ల కొంచెం ముద్దలాగా అవుతుంది. మరికొంత ఫ్రీనెస్ కోసం మనం అందులో తేనెను కలుపుకుంటాము. అది అవసరం ఉన్నంతనే కలుపుకోండి తేనెను. అలా తేనెను కలుపుకున్న తర్వాత అదొక లేపనం లాగా తయారవుతుంది. ఈ లేపనాన్ని ప్రతిరోజు అంగం మీద అంగం జాయింట్ నుంచి ఇలా ముందడికి మసాజ్ చేస్తూ ఉండాలి. ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి ఓన్లీ శరీరం పైన అంటే చర్మం పైన మాత్రమే కండరాలు ఉన్న నరాలు ఉంటాయి కదా, వాటిపైన మాత్రమే మంచిగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా ఓన్లీ ఇలాగే మసాజ్ చేయాలి. ఒకటే డైరెక్షన్ లో ఇలా అనకూడదు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుకు జరగాలి కాబట్టి. సో ఆ విధంగా ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మంచిగా నిదానంగా మసాజ్ చేసి సుమారుగా ఒక గంట సేపు దాన్ని వదిలేయండి. సరే ఎలా సరే అలాగే ఉండలేం కదా అంటాం. ఏదైనా క్లాత్ లాంటిది కట్టేసుకొని లేదా కవర్ లాంటిది పెట్టేసుకొని ప్యాంట్ కానీ డ్రైయర్ కానీ లూజ్గా ఉన్న డ్రైయర్స్ కానీ వాడుకోండి. ఓకేనా? ఇలా 1 అవర్ తర్వాత తిరిగి శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది అంగం మీద నరాలను బలోపేతం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, కండర వృద్ధిని కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి, ఈ సమస్యలతో ఇబ్బంది పడే ఏ వయసు వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? సో అంతేకాకుండా హస్తప్రయోగం కూడా సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకునే ప్రయత్నం చెయ్యకూడదు అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి. బట్ ఏదైనా లిమిట్లో ఉంచుకోవాలి. హస్తప్రయోగం చేయని మగవాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, చేస్తారు. కానీ దాన్ని లిమిట్గా సున్నితంగా చేసుకోండి అని నేను చెప్తున్నాను. భార్యతో రతిలో పార్టిసిపేట్ చేయడము, హస్తప్రయోగం చేయడము 2 విధానాలు ఒకటే అయినప్పటికీ ఇక్కడ హార్డ్నెస్ ఉంటుంది, అక్కడ స్మూత్నెస్ ఉంటుంది. దాని వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ అక్కడ విధానాలు మాత్రం 2 ఒకటే. కాబట్టి ఆ విధానం నేను చెప్పింది ఇబ్బంది ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. హ్యాపీగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అయినా కూడా ఒకవేళ సమస్యలు ఇంకా ఇబ్బందిగా ఉండి చాలా రోజుల నుంచి మీ సమస్యలు ఇబ్బంది పడుతూ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానీ, నరాల బలహీనతల వల్ల కానీ, లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ ఇలాంటి సమస్యలు కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.